సో అందరికీ శుభ సాయంకాలం. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. సో వేదికని అలంకరించినటువంటి పెద్దలందరికీ, అలాగే వేదిక ముందు ఆశీనులైనటువంటి పెద్దలకి, ఈరోజు సక్సెస్ఫుల్గా ఫిజియోథెరపీ కోర్సుని కంప్లీట్ చేసుకొని ఈ కళాశాల నుంచి ఈ కళాశాల ప్రగతిని దశ దిశలు అంటే ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుని ఈరోజు సక్సెస్ఫుల్గా కాన్వకేషన్ని సెలబ్రేట్ చేసుకున్నారో ఆ బ్యాచ్కి ముందుగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ఫిజియోథెరపీ కోర్స్. అంత ఈజీగా కంప్లీట్ అయ్యే కోర్స్ కాదు, తెలుసు, చాలా టఫ్గా ఉంటుంది సబ్జెక్టు. సో దాన్ని చాలా సక్సెస్ఫుల్గా మంచి కాలేజీలో ఒక ఉన్నతమైన విలువలు కలిగినటువంటి ఒక విద్యా సంస్థలో మీ కోర్స్ కంప్లీట్ చేసుకొని వెళ్తున్నందుకు మీరు చాలా ఆనందించాలి. సో ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్లో లాస్ట్ 14 years నుంచి నేను విట్నెస్ చూశాను, ఇక్కడ కళాశాల పనిచేస్తూ చూశాను. కాబట్టి వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ కాలేజెస్ ఇన్ ఎంటైర్ ది ఆంధ్రప్రదేశ్ అవర్ కస్తూరి కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ. ఇలాంటి ఒక ఉత్తమమైన బోధన ఇచ్చినటువంటి కళాశాలలో, ఉత్తమమైన ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇచ్చినటువంటి కళాశాలలో, నాట్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్తో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో కూడా అంతే స్థాయి ప్రోత్సాహాన్ని అందిస్తున్నటువంటి ఒక కళాశాల. దాంతోపాటు మీకు ఫిజియోథెరపీకి సంబంధించి ఎస్పెషల్లీ స్పోర్ట్స్ అథ్లెట్స్కి ఫిజియోథెరపీ చాలా అవసరం. కాబట్టి మనకి ఒక ఫేమస్ ఆర్టీటీ లాంటి ఒక సంస్థ దేవుడు వరంలాగా మనకి ఇక్కడికి వచ్చింది. కాబట్టి ఆ సంస్థతో టైఅప్ అయ్యి అక్కడ జరుగుతున్నటువంటి నేషనల్ ఇంటర్నేషనల్ మ్యాచెస్లో కూడా మీరు ఒక ఫిజియోథెరపీ సేవలు అందించడానికి ఒక సీనియర్ ఫిజియోథెరపిస్టులతో పాటు స్టూడెంట్స్ కూడా 3rd year 4th year నుంచి అక్కడికి వెళ్ళి నేర్చుకునే మంచి ఆ ప్లాట్ఫామ్స్ని క్రియేట్ చేయడంతో పాటు ఒక బీపీటీ సంస్థగా ఉన్న కళాశాల, తర్వాత ఎంపీటీ కళాశాలగా, తర్వాత పిహెచ్డి స్థాయి కళాశాలగా ఈ కళాశాలను తీర్చిదిద్దినటువంటి మన కళాశాల నిర్వాహకులందరినీ కూడా, మన చంద్రశేఖర్ గారిని కావచ్చు, లేకపోతే సుదర్శన్ సార్ని కావచ్చు, లేకపోతే చంద్రశేఖర్ సార్ని కావచ్చు, వారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మన ప్రీతమ ప్రిన్సిపల్ సార్ గారు కావచ్చు, అలాగే విద్యా బోధన అందిస్తున్నటువంటి అందరూ ఉపాధ్యాయులను కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు కూడా, కృతజ్ఞతలు కూడా ఈ సంస్థకు అందిస్తున్నందుకు ఈ సంస్థలో ఒక సభ్యుడిగా నేను తెలియజేస్తున్నాను. అండ్ బయటికి ఈ కాలేజ్ ప్రొడక్షన్ బయటికి వెళ్ళిన తర్వాత ఈ కాలేజ్ పేరు నిలిపేలాగా అద్భుతంగా మీరు పనిచేసి మంచి మంచి ఉత్తమమైనటువంటి వైద్య విజ్ఞాన సంస్థల్లో మీ యొక్క సేవలను అందించేటటువంటి విధంగా మీరు ఎదగాలని మనస్ఫూర్తిగా ఫైనల్ ఇయర్ బ్యాచ్ని నేను అభ్యర్థిస్తున్నాను. మీ తల్లిదండ్రులు కన్నటువంటి కళలను, మీ మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని బొమ్మ చేయకుండా మీరు మీ జీవితంలో ఏం అవ్వాలనుకుంటున్నారో మీకు క్లారిటీతో, ఈ పాటికి క్లారిటీ వచ్చి ఉంటుంది, ఆ క్లారిటీతో మీరు ముందుకు సాగి జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించాలని. ఎక్కడ చదువుకున్నారు మీరు అని అంటే మీరు గర్వంగా మేము కస్తూరి కాలేజ్ ప్రొడక్ట్, కస్తూరి కాలేజ్ నుంచి నేను బయటకు వచ్చానని చెప్పి గర్వంగా మీరు చెప్పుకునే విధంగా, మీరు ఎదిగిన విధానాన్ని చూసి, మీరు ఎదిగినటువంటి దీన్ని చూసి ఇక్కడ అధ్యాపకులు ఉన్నట్టు మేము కూడా అంతే గర్వంతో మా ప్రౌడ్ స్టూడెంట్ అని గొప్పగా చెప్పుకునేలాగా మీరు మీ జీవితంలో సెటిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఆలస్యంగా వచ్చినందుకు అర్థం చేసుకోండి. నాకు లాక్ చేస్తారు మా ప్రిన్సిపల్ సార్. లిటరల్లీ ఫ్లైట్ మోడ్లో పెట్టుకొని ఫోను వచ్చేసినాను నేను. అక్కడ వెయిట్ చేయమన్నాడు కింద కార్ దగ్గర, ఫ్లైట్ మోడ్లో పెట్టుకొని వచ్చేసాను ఫంక్షన్కి. సో రేపు ఏమవుతుందో తెలీదు. సో సార్ ఫోన్ చేసిన ఎత్తలేకపోయింది, సారీ సార్. ఏంటి సార్ ఎత్తట్లేదు ఫోన్ అనుకుంటున్నా, అక్కడ వేరే ప్రోగ్రామ్ జరుగుతుంది, అక్కడ ఉండిపోయినా. ఐఎమ్ వెరీ సారీ. అండ్ ఈ ప్రోగ్రామ్ ఇంత కలర్ఫుల్గా చక్కగా ఆర్గనైజ్ చేసినటువంటి ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ని కూడా స్పెషల్ అప్రిషియేషన్ ఇస్తున్నాను వాళ్ళకు కూడా. ఎందుకంటే ప్రతి ఫంక్షన్ కూడా ముందు జరుగుతున్న ఫంక్షన్స్ కంటే చాలా ఇన్నోవేటివ్గా చేయడానికి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ చాలా ప్రయత్నిస్తూ ఉంటారు. ఒక ఇన్విటేషన్ కార్డు మొదలు పెట్టడం దగ్గర నుంచి ఆ గెస్టులు మళ్ళీ తిరిగి వెళ్ళే వరకు కూడా ప్రతి ప్రోగ్రామ్ని కూడా వాళ్ళకి చాలా హృదయానికి తాకేటట్టుగా ఆర్గనైజ్ చేయడంలో ప్రతి ఆర్గనైజింగ్ బ్యాచ్ కూడా అంతే మనసు పెడుతూ ఉంటుంది. ప్రతి బ్యాచ్ కూడా ఒకదానికి మించి ఒకటి బాగా చేస్తూ ఉంటారు. సో మీరు పెట్టే స్టేటస్లో లేకపోతే ఏవో ఎస్పెషల్లీ సోషల్ మీడియాలో చాలా పవర్ఫుల్గా ఉంటుంది కస్తూరి కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ. ఏ ఈవెంట్ జరుగుతున్నా వెంటనే మన కాలేజీలో ఇన్స్టాలో కానీ లేకపోతే దీంట్లో కానీ నాకు వీడియోస్ వస్తూ ఉంటాయి, చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది. సో ఇదే కదా రియల్ స్పిరిట్ అంటే. మనకు జరుగుతున్న యాక్టివిటీస్ అన్నింటినీ కూడా ప్రజలకు తెలియపరిచే విధంగా మరింత మంది ఈ కాలేజీ నుంచి స్ఫూర్తివంతంగా తయారయ్యేలాగా మీరు అవన్నీ కూడా అప్డేట్ చేస్తున్నందుకు చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు. మేము చదువుతున్న కాలేజీకి సంబంధించి అలా పెట్టాలనిపిస్తుంటుంది. చాలా హడ్డీల్స్ ఉంటాయి, మాకు కొన్ని బ్యారియర్స్ ఉన్నవాళ్ళు పెట్టలేకపోతున్నాం. బట్
మన కాలేజ్ చూసేటప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంటుంది. సో అది చాలా తక్కువ కాలేజెస్లో జరుగుతూ ఉంటుంది. ఇలాంటి ఫంక్షన్స్ ఎక్కడైనా జరుగుతూ ఉంటాయి, బట్ కొన్ని రేర్ ఫంక్షన్స్, సోషల్ సర్వీసెస్ యాక్టివిటీస్ అండ్ ఫిజియోథెరపీకి సంబంధించి మీరు ప్రత్యేకంగా ఫిజియోథెరపీకి సంబంధించి కొన్ని సేవలకి పల్లెటూరులకు వెళ్ళి మీరు పెడతా ఉంటారు, కొన్ని మెడికల్ హెల్త్ క్యాంప్స్ పెడతా ఉంటారు. ఇలాంటి వాటిల్లో పార్టిసిపేట్ చేసే అవకాశాన్ని మన ప్రిన్సిపల్ గారు, ఫ్యాకల్టీ మెంబర్స్, మన చైర్మన్, కరస్పాండెంట్ గారు మీకు అందించడం చాలా అదృష్టం మీకు. ఎందుకంటే దానివల్ల మీకు ఎక్స్పోజర్ దొరుకుతుంది. అండ్ ఇంకా గొప్పగా చెప్పాల్సిన విషయం ఏంటంటే మన కాలేజీలోనే స్పాన్సర్ చేసి ఒక 5 లక్షలు 6 లక్షలు పెట్టి ప్రభుత్వ ఆసుపత్రిలో ఫిజియోథెరపీ సేవలంటే ఆడ నేను చూస్తే కనీసం ఒక 2-3 మిషన్లు కూడా లేవు అసలు. అంటే ఏ స్థాయి వైద్యం అందిస్తారు టెరిషరీ కేర్ హాస్పిటల్స్లో? అంటే ఒక 500 బెడ్లు ఉన్న హాస్పిటల్లో ఇలాంటి ఒక సేవలు అంటే చేయడానికి రెడీ ఉండొచ్చు. అక్కడ ఉన్న ఫిజియోథెరపిస్టులు కూడా పాపం వాళ్ళు బాగా ఎక్స్పీరియన్స్డే, వాళ్ళు బయట బాగానే చేస్తూ ఉంటారు, కానీ చేయడానికి కావాల్సినటువంటి సౌకర్యాలు అక్కడ లేవు. ఆ సౌకర్యాలను కల్పించిన కళాశాల వన్ అండ్ ఓన్లీ కాలేజ్, ఫిజియోథెరపీ కాలేజ్, దట్ ఈస్ కస్తూరి కాలేజ్ ఫిజియోథెరపీ. నిజంగా వాళ్ళ సొంత డబ్బు 5 లక్షల రూపాయలు మీరు అక్కడికి ట్రైనింగ్కి వెళ్తూ ఉంటే మీరు నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం చాలా పూర్ ఫెలోస్ ఎవరైతే డబ్బులు ఎక్కువ వెచ్చించుకోకుండా ఫ్రీగా ఉచిత వైద్యం దొరుకుతుంది కదా అని అక్కడికి వస్తారో వాళ్ళకి ఫిజియోథెరపీ వైద్యం అందించడానికి ఒక ఇన్స్ట్రుమెంట్స్ని అన్ని లక్షలు పెట్టి అందించినందుకు, అలాంటి ఆలోచన వచ్చినందుకు ముఖ్యంగా ఈ కళాశాల కరస్పాండెంట్ గారిని, చైర్మన్ గారిని, వాళ్ళకి ప్రోత్సహిస్తున్నటువంటి ప్రిన్సిపల్ గారిని మనసారా అభినందిస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో ఈ కళాశాలలో జరగాలని, ఈ కళాశాల మంచి కోరుకునే చాలా ఎక్కువ మందిలో నేను కూడా ఒకడిని. సో అది నా ఓన్ కాలేజ్ అనే ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది ఇక్కడ. సో అంత మంచిగా మమ్మల్ని చూస్తూ ఒక మంచి హాస్పిటల్, ఒక కుటుంబ సభ్యులాగా చూస్తారు. ఏ ఫ్యాకల్టీని, నేనే కాదు, ఎనీ ఫ్యాకల్టీని అలా చూస్తారు అలా. అందుకే ఇక్కడికి ఫ్యాకల్టీ వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము అనే ఆలోచనతో ఒక్కరు కూడా నాకు తెలిసి అలా మాట్లాడుకున్న ఒక్క మాట కూడా నేను వినలేదు అంతా. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్, అందరూ పనిచేస్తున్న ఫ్యాకల్టీలో 90% ఆఫ్ ఫ్యాకల్టీ ఇక్కడ కాలేజ్ ప్రోడక్టే. సో అంటే ఇప్పుడు దాకా చదివే ఇప్పుడు మళ్ళీ ఉద్యోగం కూడా ఇక్కడే ఉద్రేణ స్వామి సోది కాలేజ్ అనేలాంటి ఫీలింగ్ ఉంటుంది జనరల్గా. కానీ అది లేకుండా మన కాలేజీకి సేవ చేయాలని వాళ్ళు చేయడం అంటే వాళ్ళు ఎంత ప్రేమిస్తున్నారంటే వాళ్ళు ఎంత ఇష్టంగా ఇక్కడ వర్క్ చేస్తున్నారని మీరు అర్థం చేసుకోండి. ఇవన్నీ మీకు ఎక్స్పీరియన్స్లోకి వచ్చేటప్పుడు తెలియదు, ఎక్స్పీరియన్స్ మీరు వస్తే మీకు తెలుస్తుంది. సో ప్రతి క్లాసు ఖచ్చితంగా అటెండెన్స్ తీసుకుంటారు. యూనివర్సిటీ అటెండెన్స్ ఈ కాలేజీలో జరుగుతున్నట్టు నేను వేరే కాలేజీలో చూడలేదు ఎక్కడ. ప్రతి పీరియడ్కి సార్ నేను క్లాస్ చెప్తా ఉంటాను, ఒక్కోసారి 2 గంటలు, 1:30 అలా చెప్తూ ఉంటాను. సో పిల్లలు టైం అయిపోయిందంటే సార్ టైం సార్ నేను అటెండెన్స్ వేయాలి సార్ అంటారు. సో అంత సిస్టమేటిక్గా కాలేజీని నడుపుతూ ప్రతి క్లాస్ మిస్ అవ్వకుండా మంచి మంచి అద్భుతమైన ఫ్యాకల్టీని అతి ఎక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చి దేర్ ఆర్ లాట్ ఆఫ్ డాక్టర్స్ ఇక్కడ వర్క్ చేస్తున్నారు. మెడికల్ కాలేజ్ సంబంధించిన డాక్టర్స్ నాకు తెలిసి సుమారు 7-8 మెంబర్స్ ఉన్నారు, చాలా ఉత్తమమైన డాక్టర్స్. సో అలాంటి ఒక మంచి ఫ్యాకల్టీని సేమ్ టైం మెడికల్ ఫ్యాకల్టీ, ఫిజియోథెరపీ ఫ్యాకల్టీ, అలాగే మన సారు సోషియాలజీ సారు, ఇంగ్లీష్ సార్ని అందరూ కూడా ఉత్తమమైన ఫ్యాకల్టీని తీసుకుని వచ్చి ఇక్కడ విద్యాభ్యాసం అందించి మీరు సక్సెస్ఫుల్గా ఒక గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ తీసుకొని బయటకు వెళ్తున్నందుకు నిజంగా ప్రతి స్టూడెంట్ కూడా ఈ కాలేజీకి ఖచ్చితంగా రుణపడి ఉంటారని నేను చెప్పి అనుకుంటున్నా. సో మరింతగా ఈ కాలేజ్ గొప్పగా అనుకునే విధంగా మీరు అత్యున్నతమైనటువంటి విజ్ఞాన సంస్థల్లో మీ యొక్క తదుపరి కోర్సులు మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ మన కాలేజీలో కూడా ఉంది. బట్ ఇంకా అంటే మీరు మన కాలేజీలో చదివితే హ్యాపీగా అనిపిస్తుంది. సో సారాలకి డబ్బులు వస్తాయి కదా నాకు అనిపిస్తుంది. కానీ అదే సారాలకి మీరు ఒకసారి ఎయిమ్స్లో నాకు సీట్ వచ్చింది సార్ ఎంపీటీ అని చెప్పి చూడండి, వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు, మీ గురించి ఎంత గొప్పగా గర్వంగా చెప్తారు. వాళ్ళకి ఎక్కడ సంకుచిత భావం లేదు, వీళ్ళు ఎక్కడే చదివితే నాకు డబ్బు ఏమొస్తుంది అట్లా లేదు. నా స్టూడెంట్ అత్యుత్తమైనటువంటి విజ్ఞాన సంస్థల్లో ఎయిమ్స్, జిప్మర్ లాంటి సంస్థల్లో వెళ్ళి ఒకవేళ అక్కడ ఒక ఎంపీటీ సీట్ తెచ్చుకున్నా మా ప్రోడక్ట్ అక్కడికి వెళ్ళి చదువుతుంది. రేపు పొద్దున్న ఎంపీటీ కంప్లీట్ చేసేసి ఇక్కడ ఫ్యాకల్టీగా వస్తే అక్కడున్న నాలెడ్జ్ అంతా కూడా ఇక్కడ అడాప్ట్ చేసుకొని ఇక్కడున్న పిల్లలకు చెప్తారు అనే పాజిటివ్ సెన్సే వాళ్ళలో ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మీరు ముందుకు వెళ్ళండి, ఆలోచించండి, విశాల దృక్పథంతో ఆలోచించండి. అపారమైనటువంటి అవకాశాలు ఉన్నాయి బయట. సో ఆ అవకాశాలను అందిపుచ్చుకొని అత్యున్నతమైనటువంటి చదువులు చదివి సక్సెస్ఫుల్గా ఒక పిహెచ్డి డాక్టరేట్స్గా మీరు తయారయ్యి ఒక మంచి ఫిజియోథెరపీ డాక్టర్స్గా మీరు తయారయ్యి మీ జీవితాలు మీరు
చక్కగా నిలబెడతారని, మీ కన్న తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఎవరైతే వెళ్ళిపోతున్నారో ఈ సీనియర్స్ ఇప్పుడు ఉన్నటువంటి జూనియర్స్కి, ఇమీడియట్ జూనియర్స్కి కావచ్చు, ముందున్నటువంటి బ్యాచెస్కి కూడా ఒక ప్రాపర్ ట్రైనింగ్. మీరు ఏం కోల్పోయి ఉంటారు, ఎక్కడ మీకు ల్యాగ్ ఉంది, ఆ ల్యాగ్ మీ జూనియర్స్కి లేకుండా సక్సెస్ఫుల్గా బయటకు వెళ్ళాలంటే ఏ విధంగా వాళ్ళు వెళ్ళాలనేది ఒక చక్కగా ఒక మంచిగా వాళ్ళకి ఒక ప్రాపర్ ట్రైనింగ్ గైడెన్స్ అనేది మీ సీనియర్సే, ఫ్యాకల్టీ కంటే కూడా సీనియర్సే ఎక్కువ ఇస్తారు. సీనియర్స్తో మీరు చాలా ఇంటరాక్ట్ అవుతారు. ఆ విధంగా ఒక ఆదర్శప్రాయమైన సీనియర్స్గా కూడా మీరు నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రతి ఫంక్షన్కి కూడా చాలా ప్రేమతో, చాలా పిలుస్తూ ఇక్కడికి ఆహ్వానిస్తున్నటువంటి ఆహ్వాన కమిటీకి, ఈ కళాశాలలో పనిచేసుకున్నటువంటి అవకాశాన్ని నాకు కల్పించినటువంటి మన మిత్రులు తమ్ముడు సుదర్శన్ గారికి, అలాగే వారి అన్నగారు చంద్రశేఖర్ అన్న గారికి, అలాగే ప్రోత్సహిస్తున్నటువంటి ప్రిన్సిపల్ సార్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.